యూకే నుంచి, యూఎస్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి కొన్ని న్యూస్ పేపర్స్లో అని వెబ్సైట్స్లో వచ్చే న్యూస్ ఏంటంటే యూనివర్సిటీస్ పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ఎన్నో $1000s పౌండ్స్ ఇండియాలో ఉన్న క్లయింట్స్కి మనీ రిలీజ్ చేస్తున్నారు ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత. అసలు ఈ బిజినెస్ ఏంటి, కన్సల్టెన్సీస్ ఎలా ఫాలో అవుతాయి ఏంటి నీట్గా డిస్కస్ చేసుకుందాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ థింగ్, మీరు కన్సల్టెన్సీకి మీ ఫైల్ సబ్మిట్ చేసిన వెంటనే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంట్రీ అనుకొని వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జర్మనీ అనుకొని వెళ్ళారు. వాళ్ళు రీసెంట్గా హాటెస్ట్ కంట్రీ ఏదైతే ఉంది వీసా ఏదైతే ఈజీగా వస్తుంది, వాళ్ళకి ఏ కంట్రీ సైడ్ నుంచి యూనివర్సిటీ సైడ్ నుంచి ఎక్కువ కంట్రీ మీరు మిమ్మల్ని వాళ్ళు దానికి డైవర్ట్ చేస్తారు. మిమ్మల్ని డైవర్ట్ చేయడం చాలా ఈజీగా డైవర్ట్ చేస్తారు. యూకేలో ఇది బాగుంటుంది, ఇంగ్లీష్ స్పీకింగ్ అని చెప్తారు, యూనివర్సిటీస్ అలాగున్నాయని చెప్తారు, యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తున్న కోర్స్ ఇదని చెప్పి మీకు మంచి గైడెన్స్ ఇచ్చి బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్తారు. ఎంత బాగా చెప్తారంటే ఇఫ్ యూ ప్లక్ ఫ్లవర్స్ విల్ గెట్ అ గోల్డ్, అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. సో ఫస్ట్ థింగ్ డైవర్ట్ చేస్తారు మిమ్మల్ని. డైవర్ట్ చేసి మిమ్మల్ని మీరు అనుకున్న డెస్టినేషన్కి కాకుండా ఇంకో డెస్టినేషన్కి మిమ్మల్ని ఫాలో అయ్యేటట్టు చేస్తారు. దీన్ని డైవర్షన్ అంటారు. ఫస్ట్ పాయింట్, కన్సల్టెన్సీస్ చేసేవి డైవర్షన్. సెకండ్ది డైవర్షన్ తర్వాత మీకు సెకండ్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే 2 ఎగ్జాంపుల్స్ తీసుకొని చేస్తా. ఏ అండ్ బి. ఏ వచ్చేసి కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తాడు, బి వచ్చేసి కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళడు. వాళ్ళు బి తన ఓన్ రీసెర్చ్ చేసుకుంటాడు, ఏ వచ్చేసి కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్తాడు, కన్సల్టెన్సీ కంట్రీ బాగుంటుంది, అది బాగుంటుంది, ఇవి బాగుంటాయి అని చెప్పి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాడిని మోటివేట్ చేస్తారు. కాబట్టి వీడికి రీసెర్చ్ చేసుకోడు, అంతకేం ఫాలో అవ్వడు కూడా. బికాస్ వాడు ఆల్రెడీ ఒక ఆఫీస్ని కన్సల్ట్ అయ్యాడు, ఆ ఆఫీస్ వాళ్ళు వాళ్ళ డాక్యుమెంటేషన్ అంతా చూసుకుంటున్నాడు. కానీ బి అలా కాదు, తను ఓన్ రీసెర్చ్ చేసుకుంటాడు, ఏ యూనివర్సిటీకి వెళ్ళాలో సెలెక్ట్ చేసుకుంటాడు, తన ఫీజు ఎంత పే చేయాలో చూసుకుంటాడు, తన ఓన్ రీసెర్చ్ తనది బీది. సరే సేమే ఏముందన్నా, ఎటు వెళ్ళినా ఒకటే కదా, సేమే కదా అని వాళ్ళు చూస్తే ఇక్కడే చాలా థింగ్స్ చేంజ్ అవుతున్నాయి, టేబుల్స్ చేంజ్ అవుతున్నాయి. ఇంకో సైడ్ ఆఫ్ ద టేబుల్ చూసుకుంటే మనం సింపుల్గా సరే బి మిస్టేక్స్ చేసినా ఏ మిస్టేక్స్ చేయకపోయినా వీసా వచ్చే ఛాన్స్ ఇద్దరికీ సేమే. సరే ఫీజు సంగతి వస్తారా, ఇద్దరికీ సేమే ఉంటుంది. నువ్వు కన్సల్టెంట్ ద్వారా వెళ్ళినా నీకు 15 lakhs ఛార్జ్ చేస్తాడు వాడు, నువ్వు ఓన్గా చేసుకున్నా 15 lakhs ఛార్జ్ చేస్తాడు. కానీ అసలు ఈ ఏజెంట్స్ మనీ ఏంటి, అసలు ఈ మనీ ఎటు వెళ్తుంది? సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే కెమెరా ముందు ఐ కాంట్ సే మనీ 15 lakhs ఛార్జ్ చేస్తారు సేమ్. సరే అంతా బాగానే ఉంది కదా, డిఫరెన్స్ ఏముంది? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరు ప్రాఫిట్ లేనిది ఏది చేయరు ఈ వరల్డ్లో. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీడియోస్ చేస్తున్నా అంటే కొన్ని డేస్ తర్వాత, కొన్ని మంత్స్ తర్వాత నాకు యూట్యూబ్లో మానిటైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఐ విల్ ఆల్సో గెట్ మనీ. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఐఎమ్ పుట్టింగ్ దట్ నాకు ఇది ఒక మనీ వచ్చే సోర్స్ యూట్యూబ్ అనేది. సో కన్సల్టెన్సీ మీకు ఫ్రీగా ప్రాసెసింగ్ ఎందుకు చేస్తాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పే చేసే ఫీజులో ఈస్ గెటింగ్ సమ్ అమౌంట్. అది ఎంత పర్సెంటా ఏంటా అని మనకు తెలియదు. వీ డోంట్ నో దట్. చాలామంది బయట అది మీకు తెలిసిందే ఇండైరెక్ట్గా, ఐ కాంట్ సే ఎనీథింగ్. సో ఈ మనీ అసలు మరి లీగల్గా ఏమీ లేదా, దీనికి ఏమైనా సోర్స్ లేదా అంటే అసలు ఎలా వస్తుంది మనీ అంటే సింపుల్గా చెప్పేస్తా. అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేస్తారంటే వాళ్ళు మార్కెటింగ్ అంటారు. మా యూనివర్సిటీని మేము ఇండియాలో ప్రమోట్ చేసుకుంటున్నాం, అందుకే ఈ మనీ పంపించాం. మా యూనివర్సిటీని ఇండియాలో మాకు కొంతమంది మా యూనివర్సిటీ నుంచి వర్క్ చేస్తున్న పీపుల్ ఉన్నారు, వాళ్ళకి శాలరీస్, ఎక్స్పెన్సెస్, బిల్స్ ఇవన్నీ చూపిస్తారు. దీని ద్వారా ఆ బిల్లుని అడ్డు పెట్టి యూ విల్ గెట్ ఎ మనీ. ఆ బిల్ మీద మీకు చాలా అమౌంట్ రొటేట్ అవుద్ది ఫ్రమ్ దట్ సైడ్ టు దిస్ సైడ్ టు దట్ సైడ్. ఇదే సింపుల్ టర్మ్స్, మీకు ఈజీగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను. ఇంకా ఎలా చూపిస్తారంటే, మేము కవర్ లెటర్ ఫ్రీగా రాస్తున్నాం, మీకు ఎస్ఓపి ఫ్రీగా రాస్తున్నాం, మీ ఫైల్ హ్యాండిల్ చేస్తున్నాం మేము ఫస్ట్ నుంచి, మీకు లోన్ ఇప్పించాము, మా ద్వారా మీకు లోన్ ప్రాసెస్ ఈజీగా వచ్చింది, పెద్ద టెన్షన్ పడకుండా. వీటి అన్నిటికీ ఆ అమౌంట్ హ్యాండిలింగ్ ఫీలా రాస్తారు ఎంట్రీస్ అకౌంట్స్ బుక్లో. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ రైట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. అందరూ ఇవే అకౌంటింగ్ రూల్స్ వాడి చేంజ్ చేసుకుంటారంటే చెప్పలేం, ఎవరు ఓన్ టెక్నిక్ వాళ్ళకు ఉంటుంది. బేసిక్ అకౌంట్స్లో ఎవరికైనా నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు వీటిని. అండ్ ఇంకోటి థర్డ్ పాయింట్ వచ్చేసి, మనం ఎక్కడ మనీ లూజ్ అవుతామంటే లోన్స్ దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ కన్సల్టెన్సీ ఎలాగంటే మీ ఫైల్ని వాళ్ళ దగ్గర ఉన్న లోన్ ఆపరేటర్స్కి పంపిస్తారు.
అక్కడున్న అందరు లోన్ ఆపరేటర్స్ మీ ఫైల్ పైన లాగిన్ చేసుకుంటారు. లాగిన్ చేసి అందరూ లాగిన్ చేయడం వల్ల ఎండ్ ఆఫ్ ది డే మీ క్రెడిట్ స్కోర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీ పేరెంట్స్ క్రెడిట్ స్కోర్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎవరైతే కోఅప్లికెంట్ పెట్టుకుంటున్నారో. సో ఇది మీకు అప్పుడంతా ఇంపార్టెంట్ అనిపించకపోయినా, ఎఫెక్ట్ చూపించకపోయినా, ఫ్యూచర్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిగ్ థింగ్ కోసం లోన్కి వెళ్తున్నారు, దేనికైనా వెళ్తున్నారు అంటే చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మీకు. దీన్ని ఎలాగ అవాయిడ్ చేయాలి అంటే, మీరు కన్సల్టెన్సీ దగ్గర చేయించుకుంటున్నారు అంటే ఫస్ట్ థింగ్ మీ కన్సల్టెన్సీ వాళ్ళకి చెప్పండి, ఒక లోన్ ప్రొవైడర్కే ఫస్ట్ నా ఫైల్ పంపించండి. అప్రూవ్ అయితే వెల్ అండ్ గుడ్, అవ్వకపోతే ఎందుకు రిజెక్ట్ అయిందో తెలుసుకొని సెకండ్ టైం ఆ ఫైల్ని బాగా స్ట్రాంగ్గా రెడీ చేసుకొని సెకండ్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళండి. దీనివల్ల ఏంటంటే మీకు తక్కువ లాగిన్స్ వస్తాయి మీ క్రెడిట్ స్కోర్ పైన కానీ మీ అకౌంట్ పైన. సో మీరు లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అవ్వరు మీరు దీనివల్ల, అది బాగా చెక్ చేసుకోండి. ఇదొక వే ఆఫ్ మనకే మైనస్ అయ్యే పాయింట్. ఫోర్త్లీ, ఏకి బీకి ఇద్దరికి లోన్ వచ్చింది, ఇద్దరికి యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, ఇద్దరు ఫీజు పే చేసుకున్నారు, ఇద్దరికి వీసాలు వచ్చినాయి. కానీ బి ఫస్ట్లో అప్లికేషన్ చేసుకున్నప్పుడు సర్వైవ్ అయినా, లైక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, వాళ్ళ ఓన్ రీసెర్చ్ మీద వాడు డిపెండ్ అయి ఉంటాడు, వాడి స్టాటిస్టిక్స్ మీద వాడు డిపెండ్ అయి ఉంటాడు, వాడి నాలెడ్జ్ పైన వాళ్ళు డిపెండ్ అయి ఉంటారు. కాబట్టి లాంగ్ టర్మ్లో వాళ్ళంత ఎఫెక్ట్ అవ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రాడ్ వెళ్ళినా కూడా లాంగ్ టర్మ్లో వాళ్ళంత ఎఫెక్ట్ అవ్వరు, ఎందుకంటే దే ఆర్ ట్రైన్ ఫర్ దట్. వాళ్ళ బ్రెయిన్ వాళ్ళు అలా ట్రైన్ చేసుకుంటారు. అదే ఏ దగ్గరకు వచ్చేసరికి ప్రాసెస్ అంతా ఒకరు హెల్ప్ చేస్తారు, వీసా వచ్చేస్తుంది, అక్కడికి వెళ్తారు, లైక్ రియాలిటీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వాళ్ళ ప్రాసెస్ వాళ్ళు ఓన్గా చేసి ఉండరు. సో ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా విచ్ ఈస్ మైనస్ ఫర్ ద ఏ ఓన్లీ. నేనేం చెప్తా అంటే వెళ్ళండి కన్సల్టెన్సీ దగ్గరికి, వెళ్ళొద్దు అనట్లేదు, వెళ్ళినా కానీ బాగా రీసెర్చ్ చేసుకోండి. మీరు మీ ఓన్ రీసెర్చ్, మీ ఓన్ స్టాటిస్టిక్స్, మీ ఓన్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్. మీకు వీసా వచ్చిన తర్వాత బయట సర్వైవ్ అవ్వడానికి మీరు వీటిని ఏమీ బ్రెయిన్లో పెట్టుకోకుండా వీసా వచ్చేసింది, నౌ వి ఆర్ ఫ్లయింగ్ టు అదర్ కంట్రీ అంటే ఇట్ విల్ కాజ్ అ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యూచర్ ఆఫ్టర్ రీచింగ్ దే. ఒక సర్టెన్ పాయింట్ వచ్చేసరికి మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. లైక్ మన ఓన్ రీసెర్చ్ మనకు లేకపోతే, లైక్ స్టార్టింగ్లో ఇబ్బంది అవుతుంది మనం ఓన్గా చేసుకోవడం వల్ల, కానీ ఆ మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తారు మీరు నెక్స్ట్ టైం. ఇలా క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా ఎక్కడో దగ్గర స్టూడెంట్ కొంచెం మైనస్ అవుతున్నట్టే. సరే దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా అంటే, అసలు నాకు ప్రాసెసింగ్ ఎలా జరిగింది, అసలు నేను ఏ ఏజెంట్ని కన్సల్ట్ అయ్యాను అని నీట్గా నెక్స్ట్ వీడియోలో దీని సొల్యూషన్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అసలు కన్సల్టెన్సీస్ ఫైల్ ఎలా హ్యాండిల్ చేస్తే ప్రాపర్గా, నేను లైక్ ఫైల్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఎలా హ్యాండిల్ చేస్తారు కన్సల్టెన్సీస్, ఒక మంచి వీడియో మేము ప్లాన్ చేసి ఉండే, దానికి తగ్గట్టు రిలీజ్ చేస్తాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సీ యూ, థ్యాంక్ యూ.